హలో గైస్, వెల్కమ్ టు టెక్ బై గౌతమి యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా కొత్త పీపుల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న వాల్ పేపర్స్ కానీ డిపిస్ కానీ మీ యొక్క యూట్యూబ్ ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలన్నా కూడా ఏఐ యూజ్ చేసి మనమైతే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీరు కూడా మీ నేమ్ మీద బ్యూటిఫుల్ డిపిస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ ఫోన్లో మీ యొక్క వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. అండ్ రైట్ సైడ్లో బ్లూ కలర్ సర్కిల్లో మెటా ఏఐ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసుకోండి. సో ఆ ఏఐ యూజ్ చేసుకొని మనమైతే డిఫరెంట్ స్టైల్స్లో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏఐ యూజ్ చేస్తే మీకైతే అక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి, మీరు ఈ విధంగానే టైప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ మీ ఏ ఫోటో ఫ్రేమ్ ఆర్ గివ్ మీ ఏ ఫోటో ఫ్రేమ్ అని అయితే మీరైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ ఏఐకి మెటా ఏఐకి అనేది సెండ్ చేయండి. వితౌట్ గివ్ మీ ఏ వైట్ ఫ్రేమ్ వితౌట్ నేమ్స్ అనేది క్లిక్ చేశాను కదా. సో మనకు ఏఐ అయితే ఒకటైతే మనకైతే సెండ్ చేసేస్తుంది. ఒక ఫోటో ఫ్రేమ్ని, వైట్ ఫ్రేమ్ని సెండ్ చేసింది చూడండి. ఇప్పుడు ఒక వైట్ ఫ్రేమ్ సెండ్ చేసింది కదా, మనం ఏఐకి ఇంకో ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏంటంటే నేను చూపిస్తున్నాను చూడండి, టైప్ చేస్తున్నాను. సో దానికి రిప్లై ఇచ్చేసి మీరు రైట్ ఆన్ ఇట్ మీ యూట్యూబ్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏంటో అక్కడ టైప్ చేయండి. రైట్ ఆన్ ఇట్ టెక్ బై గౌతమి. నా యూట్యూబ్ కోసం నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, యూట్యూబ్ డీపీ కోసం. కాబట్టి రైట్ ఆన్ ఇట్ టెక్ బై గౌతమి అని అయితే అక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఆ ఫ్రేమ్ మీద ఒక నేను టెక్ బై గౌతమి రాయండి అని అయితే అక్కడైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా. సో కొన్నిసార్లు మనకైతే రాకపోవచ్చు. సో నేను మళ్ళీ మీకు ట్రై చేసి చూపిస్తాను చూడండి. మీకు కూడా సమ్ టైమ్స్ రాకపోవచ్చు, కానీ మంచిగా మన ఫొటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మన నేమ్ మీద. సెండ్ మీ ఏ ఫోటో ఫ్రేమ్ అని మళ్ళీ నేనైతే సెండ్ చేసేసాను ఏఐకి. సో మనకు ఒక ఫోటో ఫ్రేమ్ అనేది ఏఐ మనకి ఇస్తుంది. సో ఈ విధంగా ఒక ఫోటో ఫ్రేమ్ని అయితే ఇచ్చింది. ఇచ్చాక ఇప్పుడు మీరు దానికి రిప్లై మీరు ఏమని ఇస్తారంటే రైట్ ఆన్ ఇట్ టెక్ బై గౌతమి. మీరు మీ నేమ్ మీద చేసుకోవాలనుకుంటే దాని ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. రైట్ ఆన్ ఇట్ అని సంథింగ్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు మనకు ఏ ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది చూడండి, టెక్ బై గౌతమి అని అయితే మనకైతే ఇచ్చింది. సో ఇది కొంచెం సింపుల్గా ఉంది కదా, దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి మనం మళ్ళీ దానికి రిప్లై ఏమని ఇవ్వాలంటే మేక్ ఇట్ బ్యూటిఫుల్ అని అయితే నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసి సెండ్ అయితే చేశాను. ఇప్పుడు మనకి ఇంకొక ఇమేజ్ అయితే మనకు ఏఐ అనేది సెండ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ అదే ఇమేజ్ అయితే సెండ్ చేసింది. కొన్నిసార్లు ఇలా అవుతుంది, బట్ మీరు మళ్ళీ ట్రై చేస్తుంటే మనకైతే మంచి ఇమేజెస్ అయితే ఏఐ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా 1-2 మినిట్స్లో మనకైతే ఏఐ మంచి ఇమేజెస్ అయితే మీ నేమ్ మీద ఇస్తుంది చూడండి. మళ్ళీ నేను ఇలా ఎన్నిసార్లు చేసినా కూడా అదే ఇమేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇంకో వేరే విధంగా చూపిస్తాను చూడండి. మళ్ళీ సెండ్ మీ ఏ బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ అని అయితే సెండ్ చేశాను. సో ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ అయితే ఏఐ మనకు సెండ్ చేస్తుంది చూడండి. బ్యూటిఫుల్ ఇమేజ్ అయితే ఫోటో ఫ్రేమ్ అయితే మనకైతే సెండ్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ ఆన్ ఇట్ యువర్ నేమ్, అక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేయండి. చూడండి ఇక్కడైతే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా, రైట్ ఆన్ ఇట్ టెక్ బై గౌతమి అని. సో ఇప్పుడు మనకైతే ఒక ఇమేజ్ అయితే సెండ్ చేసేస్తుంది మనకి చూడండి. ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే మనకైతే ఏఐ అనేది మనకైతే సెండ్ చేసేసింది. సో ఈ విధంగా మనము ట్రై చేస్తున్న కొద్దీ మనకైతే బ్యూటిఫుల్ ఇమేజెస్ అయితే సెండ్ చేస్తుంది. మనం దానికి మళ్ళీ రిప్లైగా మేక్ ఇట్ బ్యూటిఫుల్ అని అయితే ఏఐకి అయితే సెండ్ చేసేయండి. మేక్ ఇట్ బ్యూటిఫుల్ అని ప్రాంప్ట్ అయితే ఇచ్చాము కదా. సో ఇప్పుడు మనకు మళ్ళీ అదే ఇమేజ్ అయితే మనకైతే సెండ్ చేస్తుంది. సమ్ టైమ్స్ సేమ్ ఇమేజ్ అయితే మనకైతే సెండ్ చేయొచ్చు, కాకపోతే మనం డిఫరెంట్గా ట్రై చేస్తున్న కొద్దీ డిఫరెంట్ ఇమేజెస్ అయితే మనకైతే సెండ్ చేస్తుంది చూడండి. ఇప్పుడు నేను సెండ్ మీ ఏ యూట్యూబ్ పిక్చర్ అని అయితే టైప్ చేసి ప్రాంప్ట్ అయితే పంపించాను. ఇప్పుడు మనకు ఏ ఒక ఇమేజ్ అయితే ఒక యూట్యూబ్కి సంబంధించిన ఒక పిక్చర్ అయితే మనకు కావాల్సిన పిక్చర్ అయితే అది కాదు, నేను యూట్యూబ్ లోగో కావాలనుకుంటున్నాను కాబట్టి సెండ్ మీ ఏ యూట్యూబ్ లోగో అని అయితే టైప్ చేసేయండి. ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ లోగో అని వస్తుంది, ఎందుకంటే ఇది ఛానల్ కోసం కాబట్టి యూట్యూబ్ ఛానల్ కోసం నేను యూట్యూబ్ మీద నా నేమ్ వచ్చేలాగా అయితే
ఏఐని అడుగుతున్నాను కాబట్టి యూట్యూబ్ లోగో అయితే అడిగాను. ఇప్పుడు దానికి రిప్లై రైట్ ఆన్ ఇట్ టెక్ బై గౌతమి అని అయితే ఇచ్చేయండి. రైట్ ఆన్ ఇట్ మీ యొక్క ఛానల్ నేమ్ ఏంటో ఆ నేమ్ అయితే అక్కడ ఇచ్చేయండి. సెండ్ చేశాక మనకు ఏఐ అయితే ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే ఒక యూట్యూబ్ మీద మన నేమ్ వచ్చేలాగా యూట్యూబ్కి మనం డీపీ పెట్టేలాగా ఒక ఇమేజ్ని అయితే మనకైతే సెండ్ చేసేసింది. సో ఇప్పుడు ఈ సెండ్ చేసిన ఇమేజ్ మనం మేక్ ఇట్ బ్యూటిఫుల్ అని అయితే టైప్ చేస్తే ఆర్ వండర్ఫుల్ ఏదో సంథింగ్ కొంచెం హైలైట్ అయ్యేలాగా మీకైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసి ఇప్పుడు మనకు ఆ ఏఐ అనేది ఇంకొంచెం మంచిగా అయితే ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇస్తుంది. చూడండి ఈ విధంగా సింపుల్గా మనం ఏఐని యూజ్ చేసుకొని వాట్సాప్లో ఇలాంటి ఇమేజెస్ ఎన్నో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే మీ యొక్క ఛానల్కి అయితే డీపీ అనేది చాలా ప్రొఫెషనల్గా అయితే కనిపిస్తుంది. సో రైట్ అని టెక్ బై గౌతమి విత్ వండర్ఫుల్ డిజైన్ అని అయితే అక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు మనకు ఏఐ ఇంకోటి అయితే ఇమేజ్ అయితే సెండ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే వచ్చింది. వండర్ఫుల్ డిజైన్ అని నేను టైప్ చేశాను. సో అది కూడా వచ్చింది. కొన్నిసార్లు ఈ మిస్టేక్స్ అయితే చూసుకోవాలి. మళ్ళీ నేను ఒక సెండ్ మీ ఏ ఫోటో ఫ్రేమ్ విత్ గోల్డెన్ ప్లేటర్ గోల్డెన్ కలర్ అని అయితే నేనైతే సెండ్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఒక గోల్డెన్ కలర్లో ఉన్న ఫోటో ఫ్రేమ్ మనకైతే ఏఐ అయితే సెండ్ చేసింది. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు దీని మీద కూడా డ్రా ఆన్ ఇట్ యూట్యూబ్ లోగో అని అయితే సెండ్ చేశాను. ఇప్పుడు ఆ ఇమేజ్ ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఒక యూట్యూబ్ లోగో అనేది మనకు ఏఐ సెండ్ చేసేస్తుంది. చూడండి ఆ గోల్డెన్ ప్లేట్ మీద యూట్యూబ్ లోగో అయితే అక్కడైతే ఇచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ ఆన్ ఇట్ టెక్ బై గౌతమి అని అయితే సెండ్ చేసేయండి. ఇప్పుడు మనకు ఇంకొక ఇమేజ్ అయితే ఏఐ సెండ్ చేస్తుంది. చూడండి వేరే విధంగా మనకైతే టెక్ బై గౌతమి చూడండి ఇదైతే మన యూట్యూబ్ డీపీ పెట్టుకోవడానికి కూడా లేదంటే మీ యొక్క వాట్సాప్ డీపీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మేక్ ఇట్ బ్యూటిఫుల్ అని అయితే టైప్ చేసేసి ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా మనకు ఏఐ అనేది ఒక ఇమేజ్ని అయితే సెండ్ చేసింది. చూడండి